అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చింది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు. శ్రీకాకుళం నడిబొడ్డుకి ఇటు రైల్వే స్టేషన్ నుంచి కానీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వెళ్ళే రహదారి దుస్థితి వల్ల ఎన్నో ప్రాణాలు పోయినా ప్రభుత్వాలు మారుతున్న రోడ్డు పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. పనిచేసే కాంట్రాక్టర్ పని సక్రమంగా చేయట్లేదు. అందుకు నిదర్శనం ఇప్పుడు దీనికి జతపరిచిన వీడియోలే. ఆమదాలవలస రోడ్డుకి గతి గోత్రం లేకుండా పోతుంది. పని చేసినట్టే ఉంటుంది, పని చేస్తున్నారు కానీ ఒకవైపు నుంచి పూర్తిగా చేయట్లేదు. చాలా అంటే చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ తుఫాన్ వల్ల మొత్తం గుంతలైపోయి భారీ లారీలు, ఎన్టీఆర్ ఇళ్ళకని చెప్పేసి ఇంకోటని ఈ దొంగతనంగా అతి పర్మిషన్ లేకుండా విపరీతంగా ఓవర్లోడ్తో ఇసుక లారీల వల్ల ఇటు ఒరిస్సా వైపు వెళ్ళిన లారీ వల్ల పూర్తిగా పాడైపోయింది. దయచేసి ఈ రోడ్డు దుస్థితి ఇలా ఉంది. ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు పరిస్థితి ఇది. ఈ తుఫాన్ కారణంగా ఎవరు ప్రయాణం చేయలేక పడుతున్న దుస్థితి. ఈ రోడ్డు 100 అడుగులు అని చెప్పి శాంక్షన్ చేశారు. ఇప్పుడు అది 60 అడుగులుందో 70 అడుగులుందో తెలియదు. దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. పని చేసినట్టే ఉంటున్నారు కానీ పని చేయట్లేదు. ఆ మధ్యలో ఇంకా దీని సొంపుకి రోడ్డుకున్న గుంతలు కప్పకుండా ఇంకా డివైడర్లకు గోడలు కట్టేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ ఎందుకు కంప్లైంట్ చేయట్లేదో మరి తెలియట్లేదు. ఎందుకు కంప్లీట్ చేయట్లేదంటే కంప్లీట్ చేస్తే మరి చెయ్యకపోతే మరి బిల్ అవుతుందనో లేకపోతే ఇంకేటో. దీని మీద అధికార యంత్రాంగం ఆర్ఎండ్బిఓలు, శ్రీకాకుళం జిల్లా మంత్రి గారు కొంచెం దృష్టి పెట్టి పని చేయించాలి. ఎందుకంటే లోకల్ ఉన్నవారు శ్రీకాకుళం ఎమ్మెల్యే కానీ ఆమదాలవలస ఎమ్మెల్యే కానీ పట్టించుకొని ఈ రోడ్డు పని మొత్తం పూర్తి చేసి తారు వేయించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి రోజు చాలా అధ్వానంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చూడండి ఈ గుంతలు చూడండి, పరిస్థితి చూడండి. ఎక్కడో అయిన ముక్కకేమో అది ఫోటోలు తీసేసి మొత్తం కంప్లైంట్ అయిపోయింది అనేసి వీడియోలు పెట్టుకుంటున్నారు కానీ సుఖం లేదు. ఆ రోజు తమ్మినేని సీతారామం నుంచి ఈరోజు ఆమదాలవలస కోన రవికుమార్ మారినారు. శ్రీకాకుళం ధర్మం ప్రసాదరావు, గుండు శంకర్ గారు తప్ప ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదు. ఈ దుస్థితి కూడా మారలేదు. ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు పరిస్థితి ఇది. ఇప్పటికైనా ఈ ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు బాగు చేయిస్తారని కోరుకుంటున్నాం. ఇంత అధ్వానంగా ఉంటే ఈ రోడ్లో ఎలా ప్రయాణం చేస్తారండి? ఒకసారి మీరైనా ఆలోచించండి. ఇది రోడ్డు అంటారా దీన్ని? ప్రజల ఇబ్బందులు ఎందుకు తెలియట్లేదు? అసలు కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. పని సక్రమంగా చేయించి తొందరగా చేస్తారనుకుంటే పని జరగట్లేదు. తూతూ మంత్రంగా అలా రోజులు గడుపుకుంటున్నారు తప్ప పని అయ్యి ఎందుకండి చేయట్లేదు? 100 ఫీట్ రోడ్డు అన్నారు. కొన్ని ప్రదేశాల్లో చూస్తే అలాగ ఉంది. ఇటు ఆమదాలవలస నుండి చింతాడ మధ్యలో ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు కానీ, అలాగే అటు ఆర్టీసీ కాలనీ వాకలవలస రాగోలు మధ్యలో రోడ్డు కానీ, మళ్ళీ అటు రాగోల్కి కొత్త రోడ్డుకి మధ్యలో కానీ ఇవన్నీ పనులు పూర్తిగా చేసి టోటల్ సైడ్ బెర్మ్లన్నీ ఏర్పాటు చేసి రోడ్డు పనిని త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం.